హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరిగే అవకాశం ఉందట. వాస్తవానికి ఎల్ఎన్టీ సంస్థ, ఇప్పుడు నామనాగేశ్వరరావు వచ్చాడు, బీఆర్ఎస్లో ఉంటారు. కాకపోతే ఎల్ఎన్టీ సంస్థ అది నడుపుతూ ఉంది. నష్టాలని గతంలోనే ప్రకటించి ఇప్పుడు 6,500 కోట్ల రూపాయల భారీ నష్టాల్లో ఉందని చెప్పింది. ఇంకో పక్కనేమో మెట్రోని ఇప్పుడు మూసేసుకోవడమో లేకపోతే ఆపేసుకోవడమో లేదు, ఎందుకంటే ప్రభుత్వానికి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పాన్షన్ కూడా అడుగుతోంది. అలా చేయాలంటే ముందు మేము నష్టాల్లో ఉంటే ఎట్టా చేస్తామని చెప్పేసి అడుగుతోంది. ఛార్జీలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఇప్పటిదాకా ఆగిన వాళ్ళకి వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో మొన్ననే 44% మెట్రో ఛార్జీలు పెంచేశారు. అక్కడ అన్ని దూకుడుగా భారాలు పెంచి పడేస్తున్నారు. ఏది గ్యాస్ దగ్గర నుంచి, పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి, నీళ్ల దగ్గర నుంచి, ఆస్తి పన్ను దగ్గర నుంచి, ఇది అది అని లేదు, ట్యాక్సులు బాధ వదిలిపెడుతున్నారు. ఇప్పుడు అలాగే ఛార్జీలు పెంచేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే కరెంట్ ఛార్జీలు కూడా అక్కడ పెంచారు. ఇప్పుడు అక్కడ బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44% పెరిగిన నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్లో కూడా పెంచమన్నటువంటి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే 59 రూపాయల హాలిడే సేవర్ కార్డు రద్దు చేయడం, మెట్రో కార్డు మీద రద్దీ వేళలో 10% కూడా డిస్కౌంట్ ఎత్తేసారు. టోటల్గా సమస్య అయితే నడుస్తోంది.